శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 1:11 నవగ్రహాలలో శుక్రుడు మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి మారుతున్నాడు. శుక్రుడి కుంభ సంక్రమణం జరుగుతోంది. శుక్రుడి సంచారంలో మార్పు, శుక్రుడి ట్రాన్సిట్లో చేంజ్ జరుగుతోంది. అలా కుంభరాశిలోకి వచ్చినటువంటి శుక్రుడు మళ్ళీ మార్చి 2వ తేదీ మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 1:11 నుంచి మార్చి 1వ తేదీ వరకు శుక్రుడు కుంభరాశిలో ఉంటాడు. ఈ శుక్రుడి కుంభ సంక్రమణం అనేది ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. ఏ రాశులకి శుక్రుడి కుంభ సంక్రమణం అనుకూల ఫలితాలు కలిగిస్తుందో, ఏ రాశులకి శుక్రుడి కుంభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుందో, శుక్రుడి కుంభ సంక్రమణం పూర్తిగా అనుకూలించాలంటే, వ్యతిరేక ఫలితాలు తొలగిపోవాలంటే, అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రధానంగా ఫిబ్రవరి 6 శుక్రవారం అర్ధరాత్రి 1:11 శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించగానే తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి శుక్రుడి కుంభ సంక్రమణం ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది అనే విషయాన్ని పరిశీలిస్తే, ధనుస్సు రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు ధనుస్సు, మకరం, కుంభం. శుక్రుడి కుంభ సంక్రమణం ధనుస్సు రాశికి 3వ స్థానంలో జరుగుతోంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 3వ స్థానములో శుక్రుడు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి ఈ శుక్రుడి కుంభ సంక్రమణం ధనుస్సు రాశికి వ్యతిరేక ఫలితాలనే ఇస్తుంది. ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది, ఏ ఆస్పెక్టులో వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది, ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి ధనుస్సు రాశి వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాన్ని పరిశీలిస్తే, ధనుస్సు రాశి వాళ్ళకి 3వ స్థానంలోకి శుక్రుడు కుంభరాశిలోకి రాగానే వృత్తి వ్యాపారాలలో భాగస్వాములు స్వార్థ చింతనతో మోసం చేసే అవకాశం ఉంటుంది. అంటే ఎవరైనా పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తుంటే ధనుస్సు రాశి వాళ్ళు పార్ట్నర్స్ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి అటువంటివి జరగకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే అగ్రిమెంట్స్ అనేవి పక్కాగా చేసుకోవాలి. పార్ట్నర్షిప్ బిజినెస్ లో అగ్రిమెంట్ పర్ఫెక్ట్ గా ఉండాలి. శుక్రుడి కుంభ సంక్రమణం జరిగిన తర్వాత నూతన పెట్టుబడులు ఏవి కూడా ధనుస్సు రాశి వాళ్ళు భాగస్వామ్య వ్యాపారాల్లో పెట్టకూడదు. అలా పెట్టినా కూడా భాగస్వాములకు ఆశ పెరిగి మిమ్మల్ని మోసం చేసే అవకాశం భాగస్వామ్య వ్యాపారాల్లో ఉంటుంది. ఈ జాగ్రత్త తీసుకుంటే వ్యాపారంలో భాగస్వాముల వల్ల మోసపోయే అవకాశం ఉండదు. అలాగే ఉద్యోగం చేసుకునే ధనుస్సు రాశి వాళ్ళు కూడా ఉద్యోగం చేసేటటువంటి ఆఫీసులో ఎవరిని పూర్తిగా నమ్మకండి. బాస్ని కానీ కొలీగ్స్ని కానీ ఎవరిని పూర్తిగా నమ్మి తప్పుడు సంతకాలు చేయకండి. అలా చేస్తే మాత్రం వాళ్ళు మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశం ఉంటుంది. ఈ జాగ్రత్త తీసుకుంటే ఉద్యోగం చేసే చోట కూడా మోసపోయే అవకాశం లేకుండా దాని నుంచి చాలా సులభంగా ధనుస్సు రాశి వాళ్ళు బయటపడచ్చు. అలాగే ఎవరైనా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ నడిపే వాళ్ళు ఉంటే ధనుస్సు రాశి వాళ్ళు 3వ స్థానంలోకి శుక్రుడు ప్రవేశించగానే అనూహ్యమైనటువంటి మార్పులు జరిగి ఆ ఆర్గనైజేషన్స్ తాత్కాలికంగా ఆపివేసే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ దిగులు పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఆర్గనైజేషన్స్ ఓపెన్ చేసేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఈలోపు అన్నిటినీ సమన్వయం చేసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యండి. అలాగే మీకు అప్పులు ఇచ్చిన వాళ్ళు మిమ్మల్ని కొద్దిగా బాధ పెడుతూ ఉంటారు. ఆ మాటలు పట్టించుకోకుండా అప్పులు తీర్చడానికి కొత్త కొత్త పథకాలు రచించుకునే ప్రయత్నం చేయండి. ఒక్కొక్కసారి ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడిని పక్కన పెట్టండి. మనసు ప్రశాంతంగా ఉంచుకొని ముందడుగు వేయండి. అలాగే కొంతమంది మిమ్మల్ని అవమానించాలని కూడా ప్రయత్నిస్తారు. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎదుటి వాళ్ళు మాటలు అన్నా సరే దాన్ని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ప్రధానంగా ధనుసు రాశి వాళ్ళకి శుక్రుడి కుంభ సంక్రమణం 3వ స్థానంలో ఏర్పడటం వల్ల ఎవరూ కూడా మీకు సహాయానికి రారు. ఈ విషయం గుర్తుపెట్టుకొని మీ అంతటా మీరుగా ఓర్పుతో ఒక ప్రణాళిక రచించుకొని జీవితాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళుతూ అన్ని సమస్యలు ఒక్కొక్కటి తొలగింపజేసుకుంటూ ముందడుగు వేయాలి. ఏ సమస్య వచ్చినా సరే ధనుసు రాశి వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకూడదు. ఆ సమస్యకి మీరే ఒక ప్లాన్ వేసుకొని, స్కెచ్ వేసుకొని ప్రణాళికాబద్ధంగా సమస్యను తొలగింపజేసుకునే ప్రయత్నం చేయండి. ఎదుటి వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. అప్పులు తీర్చే ప్రయత్నం చేయండి. తాత్కాలికంగా మీ సంస్థలు మూసివేసినా మళ్ళీ వాటిని తెరిచే అవకాశాలు ఉన్నాయి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే
3వ స్థానములో శుక్రుడు వచ్చినప్పటికీ ధనుసు రాశి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ ఇబ్బందులు అధిగమించి అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 1:11 కుంభరాశిలోకి ప్రవేశించిన శుక్రుడు మార్చి 1వ తేదీ వరకు కుంభరాశిలోనే ఉంటాడు. కాబట్టి ఇలా కుంభరాశిలో ఉండే శుక్రుడు ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు, కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఇస్తాడు. కాబట్టి అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెంపొందింపజేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాలు చేసుకుంటే శుక్రుడు వ్యతిరేక ఫలితాలు పోగొడతాడు, అనుకూల ఫలితాలు కలిగింపజేస్తాడు. శుక్రుడి అనుగ్రహం రావాలంటే జ్యోతిష శాస్త్ర పరంగా శుక్రుడికి ప్రీతిపాత్రమైనవి అలసందలు అంటే బొబ్బర్లు. కాబట్టి ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ మధ్యలో వచ్చే శుక్రవారాలు ద్వాదశ రాశుల వాళ్ళు వీలైనప్పుడల్లా నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపించాలి. అలాగే శుక్రవారాలు వీలైనప్పుడల్లా 1.25 kg అలసందలు తెలుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కానీ, ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కానీ బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలా దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ మధ్యలో వచ్చే ఏదో ఒక్క శుక్రవారం మాత్రం ఒక శక్తివంతమైన శుక్రదానాన్ని ద్వాదశ రాశుల వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వండి. ఆ దానం ఏంటంటే ఒక అరటి ఆకు తీసుకొని ఆ అరటి ఆకులో 1 kg బియ్యము, తెల్లటి వస్త్రాలు, కుంకుమ పువ్వు ప్యాకెట్టు, పన్నీరు సీసా ఉంచి ఎవరైనా బ్రాహ్మణుడికి మధ్యాహ్న సమయంలో దానం ఇవ్వండి. ఇది శక్తివంతమైన శుక్రదానం. దీనివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే శుక్రవారం వీలైనప్పుడు ఈ సమయంలో ద్వాదశ రాశుల వాళ్ళు ఒక్కసారైనా ఉపవాసం ఉండండి. శుక్రవారం ఉపవాసం ఉండి రాత్రికి కేవలం పాలతో చేసిన పాయసాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించండి. దీన్ని శుక్ర ప్రీతికరమైన ఉపవాసం అంటారు. దీనివల్ల కూడా శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాశులకు వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి, అనుకూల ఫలితాలు ఇచ్చే రాశులకు అనుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి. అదేవిధంగా శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి దేవి అంటే లలితా పరమేశ్వరి దేవి. కాబట్టి ఫిబ్రవరి 6 నుంచి మార్చి 1 మధ్యలో వచ్చే శుక్రవారాల్లో మీకు వీలైన శుక్రవారం లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. లలితా సహస్రనామం వింటేనే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే రాజరాజేశ్వరి అష్టకం అని ఒక ప్రత్యేకమైనటువంటి అష్టకం ఉంటుంది. ఆ రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా కూడా శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తాడు. అయితే స్తోత్రాలు చదవటం వినటం ఇవి వీలు కాని వాళ్ళు శ్రీమాత్రే నమః, ఓం శ్రీ రాజమాతంగ్యై నమః ఈ 2 మంత్రాలు మాత్రం ఫిబ్రవరి 6 నుంచి మార్చి 1 మధ్యలో వచ్చే శుక్రవారాలు వీలైనన్ని సార్లు చదువుకోండి. కనీసం 21 సార్లు చదువుకున్నా కూడా శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. వీలైతే శుక్రవారం పూట అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇలా వెలిగించడం ద్వారా కూడా శుక్రుడిని సులభంగా ప్రసన్నం చేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి శుక్రుడి కుంభ సంక్రమణం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. శుక్రుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో వచ్చే మార్పు మీ రాశికి అనుకూల ఫలితాలు ఇస్తుందో ప్రతికూల ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అనుకూల ఫలితాలు ఇస్తుంటే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలు ఇస్తుంటే ప్రతికూల ఫలితాలు తగ్గించుకోవటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.